ఈ ధనుర్మాసంలో గోదాదేవి రచించిన తిరుప్పవై 18-19 పాసురం. గోదాదేవి గోపికలకు అహంకార త్యాగం అనే గొప్ప సత్యాన్ని బోధించింది. స్నేహితులారా, మన అహంకారమే దేవునికి చేరే మార్గంలో అతిపెద్ద అడ్డంకి. ఆ మాటలకి గోపికలు మౌనంగా తల వంచారు. గోపికలు శ్రీకృష్ణుని ఇలా ప్రార్థించారు: ఓ మాధవ, మాలోని లోపాలని మేము చూడలేము. నీ కరుణతో మమ్మల్ని శుద్ధి చెయ్యి. వారి ప్రార్థన శ్రీకృష్ణుణ్ణి తాకింది. అలాగే గోదాదేవి గోపికలకు కృతజ్ఞత యొక్క మహిమను తెలియజేసింది. స్నేహితులారా, భగవంతుని కృపను అడగడమే కాదు, అందుకున్న క్షణం నుంచి కృతజ్ఞతగా జీవించాలి. ఇప్పుడు గోపికలు నారాయణ్ణి ఇలా ప్రార్థించారు: ఓ దామోదర, మాకు దక్కిన ప్రతిదీ నీ కృపే అని తెలుసు. ఈ కృతజ్ఞత మా జీవితం అంతా ఉండనివ్వు. వారికి నారాయణుని ఆశీర్వాదం లభించింది. పాసురం సందేశం ఏమిటంటే, భగవంతుని దగ్గరికి ఖాళీ చేతులతో కాదు, కృతజ్ఞత హృదయంతో వెళ్ళాలి. వీడియో నచ్చితే లైక్ చేసి గోవిందా అని కామెంట్ చేయండి.